రైట్, ఇక బంజారా భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సోదరులు ఉన్నారు, 90% మీకు అందరికీ సన్నబియ్యం వస్తున్నాయని నేను భావిస్తున్నా. ఈరోజు అందరూ సన్నబియ్యం తింటున్నారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు. రాష్ట్ర ప్రభుత్వం మీకు సన్నబియ్యం ఇవ్వడం వల్ల సన్నబియ్యం రావడమే కాదు, అంతకుముందు సన్నబియ్యం 60 రూపాయల కేజీ ఉండే మార్కెట్లో ఇవాళ 45 రూపాయలకు తగ్గింది. ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా ధర తగ్గి ఈరోజు పేదలకు సన్నబియ్యం కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇదే కాదు, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. నేను పాదయాత్రకు పోయినప్పుడు పేదలు మా దగ్గరకు వచ్చారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు నా దగ్గరకు వచ్చి చెప్పినారు, భూమి ఉన్నవాడికే ఉచిత కరెంట్ ఇస్తున్నావు, మరి మేము పేదవాళ్ళం మా ఇంటికి బిల్లులు కడుతున్నాం కదా అని. అందుకే ఈనాడు పేదవాడికి కూడా 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 2 సంవత్సరాల నుంచి అమలు చేస్తే 51 లక్షల పేదల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాడుకుంటున్నాయి. ఇక్కడున్న చాలామంది గిరిజన కుటుంబాలు, లంబాడ కుటుంబాలు, దళిత కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా ఇవాళ మీ కరెంటు బిల్లులు మిగులుతున్నాయి. ఈరోజు ఈ విధంగా పేదలకు, ముఖ్యంగా మా ఆడపడుచులకు, గతంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయనను లేకపోతే కన్న కొడుకు దగ్గర చేయి ఆపే పరిస్థితి. వాళ్ళు దసరా పండుగకు అడిగితే ఉగాదికి వదిలే ఏం తొందర ఉంది, ఏం మునిగిపోతుంది అని అంటే బాధపడేటోళ్ళు. అరే అమ్మని చూసొద్దామంటే బస్ కిరాయి లేని పరిస్థితులు అని. కానీ ఇవాళ ఈ 2 సంవత్సరాల డిసెంబర్ 9, 2023 నాడు మొదలుపెట్టినాం. 2 సంవత్సరాల 2 నెలలు పూర్తయింది. 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక్కడ ఉన్న మా ఆడపడుచులందరూ, మీరు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదా సామాన్యమైన మహిళా గృహిణులు కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ₹1 బస్ కిరాయి మిమ్మల్ని అడిగినరా? ప్రారంభించిన రోజు నేను చెప్పిన, నేను ఎక్కడికో వెళ్తే ఒక అక్క వచ్చి అయ్యా బస్ ఎక్కితే కిరాయి అడిగితే ఏం చేయాలని. ఏం లేదమ్మా, నా ఫోటో జేబులో పెట్టుకో, సూపి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, కిరాయి పైసలు ఆయన ఇస్తాడు తెచ్చుకోపో అని. ఏడ కూడా మీరు చెయ్యి అడ్డం పెట్టే బస్సు ఆపుతున్నారు, మీ దిగుతున్న కాడ దించుతున్నారు. ఇవాళ కొన్ని కోట్లాది ప్రయాణాలు మా ఆడపడుచులు ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇదేగా స్వయం సహాయక సంఘాలతోటి ఈరోజు మీరు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఈ సంఘాలకు 1000 బస్సులు ఇచ్చి మీరే ఆర్టీసీకి బస్సులను పెట్టేటట్టు ఆర్టీసీ యజమానులను ఆడపడుచులను చేసినాము. సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఉపయోగం అయింది. సోలార్ బిజినెస్ అంటే, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే ఒకప్పుడు అదానీ అంబానీల గురించి చర్చించేది. ఈరోజు తెలంగాణలో ఉన్న ఆడపడుచులకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈరోజు ఆడపడుచులకు అందించినాం. అందులో గిరిజనులకు ప్రధానంగా ప్రయోజనం జరిగింది. ఇదే కాదు, హైటెక్ సిటీ అంటే ఇన్ఫోసిసో, మైక్రోసాఫ్టో, విప్రోనో, ఇంకో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకున్నారు. కానీ ఆ పక్కనే 3.5 ఎకరాలు 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఈరోజు మహిళా సంఘాలకిచ్చి ఇందిరా మహిళా శక్తి బజార్ అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు అక్కడికి వచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను కొనుక్కోవడానికి ఈరోజు మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. హాస్టళ్లలో ఆనాడు భోజనం ఏ విధంగా ఉండే, ఈరోజు 40% ఈరోజు మీకు ఛార్జెస్, మెస్ ఛార్జెస్ పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ ఆనాడు ఎప్పుడు ఇచ్చేదో కూడా తెలీదు, ఇప్పుడు గ్రీన్ ఛానల్ చేసి 200% కాస్మెటిక్ ఛార్జెస్ 21 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వంలో పెంచి మా ఆడపడుచుల కాస్మెటిక్ ఛార్జెస్, మా పిల్లలకు చదువుకునే వాళ్లకు ఇంటి దగ్గర అమ్మను నాయనను అడగాల్సిన పని లేదు. సబ్బు కోసమో చిన్న చిన్న పౌడర్ కోసమో కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే పరిస్థితి ఉండే. అందుకే 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఈరోజు ఆడపిల్లల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇదే కాదు, చదువుకున్న పిల్లలు 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2024 వరకు 15 సంవత్సరాలు మళ్ళీ పరీక్షలు పెట్టలే. మనం వచ్చిన తర్వాతనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడే మా రాములు నాయక్ చెప్తున్న మా మేనకోడలు డిఎస్పీ అయిందని.
ఈరోజు 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఈ పేదలకు ఉద్యోగాలు వస్తే ప్రశ్నించే గొంతు వస్తుందని దాని మీద అక్రమ కేసులు వేసి హైకోర్టులో అడ్డమైన ఆర్డర్లు తెస్తే బలమైన వాదనలు వినిపించి డివిజన్ కోర్టులో డివిజన్ బెంచ్లో ఈరోజు పేదలకు అనుకూలమైన తీర్పు వచ్చింది. 563 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు ఇవాళ ఆర్డీఓలు డిఎస్పీలుగా అత్యంత కీలకమైన ఉద్యోగాలు. నేను మొత్తం లిస్టు చూసిన ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ఎన్ని వచ్చినాయంటే 87% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ 563 మందిలో సెలెక్ట్ అయినరు. 87% ఈరోజు ఆ రిక్రూట్మెంట్స్తోని పేదలకు లాభం వచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్ రిక్రూట్మెంట్, డాక్టర్స్ రిక్రూట్మెంట్, నర్సింగ్ రిక్రూట్మెంట్, ఈ విధంగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాలలో ఇచ్చినాం. దాదాపుగా 70,000ల్లో 85% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము. ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క ఊరు వివరాలు ఇస్తా. ఎవరికైనా అనుమానం ఉంటే ఇక్కడున్న చదువుకున్న అధికారులతో పాటు ఎవరైనా